ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగని. మరొకసారి ఈ వాక్యాన్ని చెప్పటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు వాక్య ధ్యానము కొరకు తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనలు 37వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయనే నీ కార్యము నెరవేర్చును. ఈ వాక్య భాగములో మనం రెండు ప్రాముఖ్యమైన అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిది, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. రెండవది, ఆయన్నే నమ్ముకొని ఉండుము, ఆయన నిన్ను నడిపిస్తాడన్నటువంటి రెండు భాగాలుగా మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. మొదటి భాగాన్ని మనం గమనిస్తే, నీ భారాన్ని ఆయన పైన మోపుడి. అప్పుడు మన భారమును దేవుని పైన మోపినప్పుడు దేవుడు ఏ రీతిగా మనకి సహాయం చేస్తాడు అన్నటువంటి విషయాలను ఈరోజు నేర్చుకుందాం. ఈ లోకంలో మనకున్నటువంటి భారాలు ఏంటి? ఏ విషయంలో మనం ఎక్కువగా భారం చెందుతూ ఉన్నాం? ఏ విషయంలో మనం ఆందోళన చెందుతూ ఉన్నాం అని ఒకసారి మనం గమనిస్తే, ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఎదిరిస్తూ ఉన్నాడు. అప్పుల సమస్యల్లో, భవిష్యత్తు గురించి ఏం చేయాలనో, ఆయనకు వచ్చేటువంటి ఆదాయములో ఉన్నటువంటి అప్పులను ఎలాగ కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలాగా పోషించుకోవాలి అన్నటువంటి భారముతో చాలా మంది పీడించబడుతూ ఉన్నారు. కొంతమంది అనారోగ్యమైన పరిస్థితులలో, ఎవరికి చెప్పలేకున్నటువంటి, ఎవరితోనూ పంచుకోలేకుండే రోగాలతో చాలా మంది ఆ భారాన్ని మోస్తూ ఉన్నారు. ఏ సమయమున, ఏ క్షణమున ఏమి సంభవిస్తాదో తెలియనటువంటి స్థితిలో చాలా మంది రోగాన్ని భరిస్తూనే ఉన్నారు. ఒకవేళ అనారోగ్యమైన పరిస్థితి, వృద్ధాప్యంలో ఏం చేయాలన్నటువంటి ఆందోళన, మరణకరమైనటువంటి ఆ రోగం ఎప్పుడు మరణం సంభవిస్తాదో అన్నటువంటి భారముతో ఒకవేళ ఈ రోజు ఉన్నామేమో. కుటుంబం గురించి ఉన్నటువంటి బాధలు, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబంలో నెమ్మది లేకపోవటము, పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందో, పిల్లల జీవితాలు ఎలాగో ఉండబోతుందో, పిల్లల పరిస్థితిని ఆలోచన చేస్తూ ఆ విషయంలో కలిగినటువంటి భారం, ఒకవేళ అలాంటి భారాలు నువ్వు మోస్తూ ఉన్నట్లయితే ఈ రోజు ఆయన చేతికి నువ్వు అప్పచెప్పినప్పుడు, ఈ బరువులన్నింటినీ కూడా ఆయనకి అప్పచెప్పినప్పుడు కలిగేటువంటి లాభాలు ఏంటో తెలుసా? నీకు పరలోక శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ఆ పరిస్థితుల మధ్యలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతమైన హృదయాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నారు. అది మాత్రమే కాదు, దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటాం, దేవుని నడిపింపును మనం పొందుకుంటాం. ఈ పరిస్థితులలో ఏ తీర్మానం తీసుకోవాలనో, ఈ పరిస్థితులలో ఏ మార్గం గుండా వెళ్ళాలనో ఆయనే సరి అయిన జ్ఞానం చెప్పి సరి అయినటువంటి మార్గములో నిన్ను నడిపించేటువంటి వాడై ఉన్నాడు. మూడవదిగా, మనలో ఉన్నటువంటి భారము తేలికగా మారుతుంది. మన భారాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు మన హృదయము తేలిక పడటానికి సాధ్యమవుతుంది. నాలుగవది, అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం. ఆయన చేతికి అప్పచెప్పినప్పుడు ఆయన ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఆ కార్యంలో జోక్యం చేసుకొని వాటి విషయంలో నీకు నాకున్నటువంటి ఈ సమస్యల మధ్యలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించేటువంటి వాడై ఉన్నాడు. ఒకవేళ ఆయన చెప్పిన ఈ మాటను బట్టి ఆయనకు నీ సమస్యను అప్పచెప్పుకోకుండా, నీ సమస్యను నీ అంతటా నీవే ఒకవేళ మోస్తూ ఉన్నట్లయితే నీకు కలిగేటువంటి సమస్యలు ఏంటో తెలుసా? ఒకవేళ అప్పచెప్పలేదు అంటే నువ్వు అనుభవించేటువంటి సమస్యలు, ఆందోళన నీలో ఎక్కువ కావచ్చునేమో. ఎందుకంటే మన భారాన్ని మనమే మోస్తూ ఉన్నప్పుడు, మన చింతను మనమే మోస్తూ ఉన్నప్పుడు ఆందోళన ఎక్కువ అవుతుంది, ప్రశాంతత కరువు అవుతుందేమో, నిద్ర రాకపోవటము, భయము, చింత, వేదనలో మనం ఉంటాం ఆయనకు మన భారాన్ని అప్పచెప్పకపోతే. రెండవదిగా, తప్పుడు నిర్ణయాలు మనం తీసుకొని ఆ తప్పుడు నిర్ణయంలో మనము తీర్మానం చేసుకొని ముందరికి వెళ్తే కొన్ని అపాయాలను కూడా మనం కొని తెచ్చుకుంటామేమో. ఆత్మికమైన బలహీనతలు కూడా మనముని ఎదురిస్తూ ఉంటాయి.
సమయం మనము కోల్పోతాం, మనలో ఉన్నటువంటి శక్తిని కూడా కోల్పోతాం. గనుక నీ చింత భారం ఏమైతే ఉన్నదో వాటిని దేవుని వైపు మోపినప్పుడు ఆయనే నీ బరువునంతటిని తీసుకుంటాడు. రెండవ భాగాన్ని మనం గమనిస్తే, భారాన్ని మోపేది ఒక భాగం అయితే, రెండవదిగా మన దేవునికి అప్పచెప్పినటువంటి ఈ కార్యములో మనం నమ్మకము కలిగి మనం ఉండాలి. ఏ నమ్మకము? దేవుడు ఖచ్చితంగా ఆయనకి అప్పచెప్పి ఉన్నా, ఖచ్చితంగా నా పరిస్థితిని ఆయనకి అప్పచెప్పి ఉన్నా, ఆయనే తక్క సమయంలో, సరైన సమయంలో ఆయన కార్యాన్ని, ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు అని నమ్మకం ఉంచి దేవుడు చేసేటువంటి సమయం దాకా దేవుడు చేస్తాడు అన్న నిరీక్షణతో నువ్వు ఎదురు చూసినట్లయితే నా దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలను జరిగించేటువంటి వాడు ఆయన అయి ఉన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి దైవ సేవకులు, దేవుని చేత ఏర్పాటు అయినటువంటి వారి గురించి మనం గమనిస్తే, అబ్రహాం గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం గారు దేవుడి నుంచి ఒక వాగ్దానాన్ని పొందుకుంటాడు. అందాక ఆయన జీవితంలో పిల్లలు లేక ఆ భారముతో, వేదనతో ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. అబ్రహామునే, పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నావా? ఈరోజు ఆకాశం వైపు నీ కన్నులెత్తి చూడు. ఆకాశంలో నక్షత్రాలను ఎంచుట నీ వలనైతే ఎంచు, అంత సంతతిని నీ ద్వారా నేను కలుగజేస్తాను అన్నటువంటి మాటను అబ్రహాము నమ్మి 25 సంవత్సరాలు ఆ మాట కొరకు ఆయన ఎదురు చూస్తాడు. 25 సంవత్సరాలు ఆయన ఎదురు చూసిన తర్వాత దేవుడు ఆయనకు కుమారుణ్ణి కలిగిస్తాడు. ఆయనే ఈసాకు. ఆయనకి ఇంకొక దేవుడి పేరు కూడా పెడతాడు, నమ్మకానికి తండ్రివి అని ఆయన దేవుని చేత పిలువబడతాడు. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు, దేవుడు చెప్పిన ఆ మాట కొరకు నమ్మకముతో నువ్వు నిలబడితే, నమ్మకముతో ఎదురు చూస్తే, ఆయన మాట చెప్పున నువ్వు నడిచినట్లయితే దేవుడి నుంచి అద్భుతమైన కార్యాన్ని, దేవుడి నుంచి ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవటానికి సాధ్యమవుతుంది. హన్నల గురించి కూడా మీరు గమనిస్తే, హన్నలు కూడా ఎలీయా చెప్పినటువంటి మాట, ఆమె కన్నీటి అనుభవం, దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎలీయా ఆమెతో కొన్ని మాట్లాడతాడు. ఏమమ్మా, ఏ దుఃఖముతో ఇలాగా ఉన్నావు? ద్రాక్షారసం ఎక్కువైపోయి మత్తురాలై ఉన్నావా అని అడిగినప్పుడు అన్నలంటది, అయ్యా, నేను పుట్టినప్పుడు మొదలుకొని ఈ ద్రాక్షారసము నేను వాడలేదు, కానీ నాలో ఉన్నటువంటి హృదయంలో ఉండే దుఃఖాన్ని నేను మోస్తూ నా దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నా అని ఆమె చెప్పినప్పుడు ఎలీయా నుంచి దేవుని మాట, ఒక మాట బయలుదేరుతారు. అదేంటో తెలుసా? మా ఈ రోజే దేవుడు నీ హృదయంలో సమాధానము కలిగించును అని చెప్పగానే మరలా వచ్చే ఇదే సంవత్సరంలో ఈ సమయానికంతా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. ఆ మాట చెప్పగానే ఆ మాటను నమ్మి ఆమె ఇంటికి వెళ్తుంది, సమాధానముతో ఉంటుంది. చాలా సార్లు నమ్మకం ఉంది అని మనం చెబుతూ దాని కొరకు చింతపడుతూ ఉన్నామంటే మనలో అంత నమ్మకము లేనట్లే. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న సహోదరి, సహోదరుడా, దేవుడు చెప్పిన మాటను, వాగ్దానాన్ని నమ్ము. దేవుని నుంచి అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలను మనం పొందుకుంటాం. కొన్నిసార్లు నీ సమయంలో జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నటువంటి సమయంలో ఆ కార్యం నెరవేరకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి మనిషి జీవితంలో ఒక సమయాన్ని ఉంచి ఉన్నాడు. ఆయన సమయంలో ఆయన కార్యాలను, ఆయన నీ జీవితంలో ఏం చేయాలనుకున్నాడో ఆ కార్యాన్ని నా దేవుడు జరిగించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. ఈరోజు ఏ విషయంలో భారంతో ఉన్నావో, ఏ విషయంలో వేదనతో చెందుతూ ఉన్నావేమో, సహోదరి, సహోదరుడా, ఈ సమస్యలు నుంచి నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే ఈ రోజు అందరూ కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. అయ్యా, ఇన్ని రోజులు నేను భరించి నా వలన కావట్లేదయ్యా, నేను మోసేకి నా వలన కావట్లేదు ప్రభువా. అయ్యా, ఈ రోజు నా భారం, నా చింత అంతటిని నీ పైన తీసుకొని వస్తూ ఉన్నా, నీ పైన కుమ్మరిస్తూ ఉన్నాను ప్రభువా. మీరే నాకు సహాయం చేయండి, మీరే నన్ను నడిపించండి అయ్యా, నా వలన కాదు ప్రభు అని ఈరోజు నీ భారము, నీ చింత, నీ టెన్షన్ ఏ విషయంలో పడుతూ ఉన్నావో
వీటన్నిటిని దేవుని పైన మోపుదాం. అందరూ మన హృదయాన్ని సమర్పించుకున్నా, అయ్యా మీరే నాకు సహాయం చేయండి ప్రభువా. నా సొంత బలము జ్ఞానం వలన ఈ కార్యాన్ని నేను చేయలేను. ఈ రోజు వాక్యం వింటున్నా మీ అందరూ మీకున్నటువంటి సమస్యను దేవుని వైపు మోపుదాం. అయ్యా మీరే మాకు సహాయం చేయండి. ఈరోజు మా భారాన్ని నీ పైన మోపుతున్నా, మీరు అద్భుతము జరిగించేలాగా నిరీక్షణతో ఈరోజు నిలబడతాను ప్రభువా అని ఒప్పుకున్నట్లే నా దేవుడు ఈ రోజే నీ విషయంలో, నీ సమస్య పట్ల నా దేవుడు జోక్యం చేసుకోబోతున్నా. ఈ రోజే నా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నా. ఈ రోజే నా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగనే గాక. అయ్యా వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్కరిని నీ నామంలో మేము ఆశీర్వదిస్తూ వారి భారాన్ని అంతటిని నీ పైన మోపుతూ ఉన్నా. మీరే వారి జీవితంలో అద్భుతాన్ని, విడుదలను, సమాధానాన్ని అనుగ్రహించమని యేసయ్య నామంలో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగనే గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు. థ్యాంక్ యూ.